ఖమ్మం రూరల్ మండలం గుదిమల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణాన్ని కనులారా తిలకించారు. ధర్మకర్తలు, కమిటీ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములకు భక్తులు ప్రభ బోనాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుదిమల్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామం నందు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ అనాది నుంచి జరుగుతుంది కాబట్టి ఈ 28/3/2021 అమ్మవారి కళ్యాణం మరియు రేపు సోమవారం 29/3/21 అమ్మవారి కళ్యాణం ఊరేగింపు బయలుదేరుతుంది. మళ్ళీ మరుసటి రోజు ఏది బుధవారం నాడు బద్దిగొర్రె, బేస్తవారం నాడు బుధవారం నాడు జలబిందెలు, బేస్తవారం నాడు బద్దిగొర్రె, ఆదివారం నాడు బోనాలు. హలో, శ్రీమాత్రే నమః. గుదిమల్ల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి అమ్మవారి యొక్క దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిష్ఠ చేయబడిన దేవస్థానం కాబట్టి ప్రతి సంవత్సరము గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి అమ్మవారికి హోలీ పండుగ నాడు అంటే కాముడు పున్నమి రోజున
అమ్మవారికి స్వామివారికి మహా కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున 28/3/2021 రోజున గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. కావున 50 మంది భక్తులందరూ కూడా దేవాలయం దగ్గరికి వేయించేసి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని కళ్యాణం పూర్తయింది. రేపు సాయంత్రం నుంచి ఆ యొక్క అయ్యవారు స్వామివారు అమ్మవారు గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే 4వ తారీఖు నాడు ఆదివారం గ్రామం మొత్తం కూడా ప్రతి భక్తురాలందరూ కూడా బోనం కూడా చెల్లించుకోవడానికి అమ్మవారి యొక్క దేవస్థానం దగ్గరకు వచ్చి గ్రామ ప్రజలందరూ కూడా బోనాల్లో పాల్గొని ఉంటారు. అది గుదిమల్ల తిరుపతమ్మ జాతర హోలీ రోజు నుంచి మా గ్రామంలో ప్రతి సంవత్సరం మొదలవుతూ ఉంటుంది. మొదటి రోజు దేవుడి కళ్యాణం జరుపుతాము. అలానే రేపటి నుంచి దేవుడి ఊరేగింపు జరుగుద్ది. దాని తర్వాత జలబిందెల కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమం తర్వాత బద్దిగొర్రె కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం అయినాక ఈ లోపల ఈ మధ్య రోజులలో దేవుళ్ళు మొక్కునే వాళ్ళు ప్రభలు ఇంకా ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలానే లాస్ట్ రోజు ఆదివారం నాడు గ్రామం మొత్తంగా అన్ని ఏ కుల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా యొక్క ఈ యొక్క గ్రామ దేవతను మొక్కులు చెల్లించుకొని వారి యొక్క చాలా బాగా వైభవంగా జరుగుతూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గుదిమల గ్రామ దేవత అయినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి దేవస్థానంలో హోలీ పండుగ నుంచి స్టార్ట్ అయ్యే ఈ తిరణాల ఎన్నో ఏళ్ల మంచి ఈ గ్రామంలో అమ్మవారు చల్లగా ఈ గ్రామాలని చుట్టుపక్కల గ్రామాలను కూడా చల్లగా చూస్తుంది. కాబట్టి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతరకు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని జాతర శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ మరియు గోపరాజుల జాతర ఈ దర్శనం కలిగించి ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ గుడికి ముఖ్యంగా అన్ని కులాలకి ప్రాధాన్యత ఉంటుంది. కొట్టెర ఎరుకలి అదేవిధంగా